For advertisements, please contact 8125893028. My email ID maxtvtelugu@gmail.com. హాయ్, మీ పేరు? మీ పేరు? మీ పేరు? ఏ కాలేజ్? నారాయణ. ఓకే ఓకే. ఏ ఇయర్? సెకండ్ ఇయర్. ఇప్పుడు అయిపోయిందా? అయిపోయినా కానీ కాలేజ్కి పోతుర్రు. ఓకే ఓకే. ఎంసెట్కి వచ్చి కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతా, ఫన్నీగా ఆన్సర్స్ ఇవ్వాలి. ఏదన్నా ఆలోచించి చెప్పండి ఆన్సర్ సంబంధించింది. ఎగ్ పగలు కొట్టకుండా ఆమ్లెట్ వేసుకొని తినాలి, ఎట్లా? మొత్తం 365 degrees ఐస్ మొత్తం తిరుగుతున్నాయి కానీ ఆన్సర్ వస్తలేదు ఇక దగ్గర నుంచి. తెలియదు, ఆలోచించండి. ఎగ్ వేసుకొని తింటారా? అలవాటేనా ముగ్గురికి? ఎట్లా తింటారు? ఎట్లా తింటారు అంటే కూడా నవ్వా? బ్రేక్ చేసి తింటారా? బ్రేక్ చేయకుండా ఆమ్లెట్ వేసుకొని తినాలి. హౌ యు ఆర్ థింకింగ్. మీరు ఏం సైలెంట్గా ఉన్నారు? నిజంగా ఒకటి చెప్పాలనిపిస్తుంది నాకు, అందమైన అమ్మాయిలు ఆన్సర్ తెలియదు అంటే నాకు నమ్మాలనిపిస్తలేదు. ఎందుకు? ఆన్సర్ తెలుసు కానీ చెప్తలేరు మీరు. అందమైన అమ్మాయిలు సైలెంట్గా ఉంటారని విన్నా కానీ రియల్గా చూడలేను. ఇప్పుడు చూస్తున్నాను నేను. ఆ క్యూట్నెస్ తోటి చంపేస్తారు ముగ్గురు. మేమైతే మరీను 365 degrees ఐస్ తింపి 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 చంపేస్తుంది నేను అప్పటి నుంచి. సరే, దీనికి ఆన్సర్ నేను చెప్తా కానీ ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఈజీ అడుగుతా మీకు. అసలు నర్సరీ ఓకేనా? నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈజీ అంటే అది నీలో ఒక భాగం. నువ్వంతా ఒక కలర్ ఉంటే అది మాత్రం ఇంకో కలర్ ఉంటుంది. అదేంటి? కాదు. హార్ట్ నువ్వంతా ఒక కలర్ ఉంటే కాదు. అది నీలో ఒక భాగం. నువ్వంతా ఒక కలర్ ఉంటే అది ఇంకో కలర్ ఉంటుంది. అదేంటిది? థింక్ థింక్. బ్లడ్ రెడ్ ఉంటుంది. కాదు. కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతా, ఫన్నీగా ఆన్సర్స్ ఇవ్వాలి, ఓకేనా? ఎగ్ పగల కొట్టకుండా ఆమ్లెట్ వేసుకొని తినాలి, ఎట్లా? ఎగ్ ఎట్లా తెలీదా? ఆలోచించండి. ఆమ్లెట్ తింటారా మీరు? అందమైన అమ్మాయిలు ఆమ్లెట్ తిన్నారంటే ప్యూర్ వెజ్జా నాన్ వెజ్జా? వెజిటేరియన్. ఓకే. ఆమ్లెట్ గురించి అడిగితే తెలియదండి. ఆమ్లెట్ ఎట్లా వేసుకొని తింటారో తెలుసా? పోనీ యూట్యూబ్లో ఎట్లా ఆమ్లెట్ వేసుకొని తింటారు? సరే, కొంచెం ఆలోచించండి. పగల కొట్టకుండా ఆమ్లెట్ వేసుకొని తినాలి. హౌ? మిమ్మల్ని చూసి ఆన్సర్ చెప్పే వాళ్ళలాగా కొడుతున్నారు, ఎందుకంటే అంత క్యూట్గా ఉన్నారు కాబట్టి. నిజమే, ఏం అబద్ధాలు చెప్పలేదు. సరే, పోనీ ఇంకొక క్వశ్చన్ అడుగుతా. దానికి తెలియదు అంటారు కదా, నేను ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఏంది? ఎగ్గు పగల కొట్టకుండా అంటే రాత్రి కొట్టుకొని తినాలి. పగలు కొట్టకుండా అని చెప్పిన కదా, రాత్రి పగల కొట్టుకొని తినొచ్చు. ఓకే, ఇంకో క్వశ్చన్ అడుగుతా. అది నీలో ఒక భాగమే, నీతోనే ఉంటది. నువ్వంతా ఒక కలర్ ఉంటే అది ఇంకో కలర్ ఉంటది. ఏంటిది అది? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. స్కైలో నేను స్కై అనలేను, నేను పైన అనలేను. అది మీలో ఒక భాగం. మన బాడీలోనే. క్లూ ఇవ్వాలా మీకు? పోనీ, ఎందుకంటే ఇంత క్యూట్గా ఉన్నారు కదా, నీకు క్లూ ఇవ్వాలనిపిస్తుంది నాకు. ఎవరికి ఇవ్వలేని ఇప్పటి వరకు క్లూ మీకు ఇస్తున్నా. ఏంటి మమ్మీ ఎవడు? అది బ్లాక్ ఉంటది. హెయిర్ కొంతమందికి బ్లాక్ ఉంటుంది, కొంతమందికి వైట్ ఉంటది కదా. అది మీ ఏంటిది? ఆన్సర్ నోనా? ఐస్ నో. బ్రౌన్ ఆర్ థింక్ అట్లా థింక్ చేయండి. కాదు. అది మన బాడీలో. మా ఇంటికి ఇంకొక ఆన్సర్ ఇస్తా, ఇంకొక క్లూ ఇస్తా. మనలోనే భాగమే, మనకన్నా హైట్ తక్కువ ఉంటది. నిజంగా ఇంత సైలెంట్ గా ఉండొద్దు క్యూట్ గర్ల్స్. చెప్పండి. నో ఐడియా. నో ఐడియా అంటే ఓన్లీ ఎస్. హోటల్, ఎయిర్టెల్ వర్క్ చెయ్యది. మరి ఏ టైంలో వర్క్ చేస్తుంది? నీ మత్తు కళ్ళు చరభద్రమే, మెరిసెటి పళ్ళు వజ్రమే, నీ మత్తు కళ్ళు చరభద్రమే. మీ స్మైల్ తోటి నన్ను చంపేస్తారు. స్మైల్ ఇచ్చి ఆన్సర్ చెప్తలేరు కానీ స్మైల్ చేసి నన్ను చంపేస్తారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరు కలిసి. నాకేమన్నా అయితే వీళ్ళిద్దరే బాధ్యతలు. ఇప్పటి నుంచి చెప్తున్నా, ఆ క్యూట్ స్మైల్ తోటి నేను చంపేస్తారు అప్పటి నుంచి. సరే చెప్తా, మీరు ఒక డైలాగ్ చెప్పాలి. ఎనీథింగ్, ఏదన్నా, ఏ డైలాగ్ అయినా సరే. సరే, ఒక సాంగ్ వాడండి. పోనీ సాంగ్, స్వీట్ వాయిస్ తోటి ఒక సాంగ్.
హిందీలో అయినా సరే సాంగ్, హిందీ తెలుగు ఏదైనా సరే. ఓకే రెడీ 1 2 3 పాడుకుంటారా? ఏ సాంగ్ అయినా సరే. అలా వైకుంఠపురంలో నిన్ను చూసిన క్షణంలో మై మరచిపోయానిల్లా. బస్ ఓకే ఆన్సర్ చెప్పేస్తా. మన షాడో, అది నీలోనే భాగం, మనతోనే ఉంటది కదా మనం చనిపోయినంత వరకు. ఓకే థ్యాంక్ యూ.